గౌరవనీయులైన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు హిందూపురం సబ్ డివిజనల్ అధికారి అయిన కె మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంకాలం 3:30 సమయంలో లేపాక్షి మండలం లేపాక్షి గ్రామ శివార్లలోని కొండూరు క్రాస్ వద్ద నిందితుడు తలారి అశ్వర్తప్పను హిందూపురం రూరల్ సిఐ శ్రీ కె జనార్దన్ గారు, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో అరెస్టు చేసినారు. కేసు వివరాలు: నిందితుడు తలారి అశ్వర్తప్ప తన సోదరుడు రామాంజనప్పను వ్యక్తిగత వివాదాల కారణంగా హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. 30/3/2025 రాత్రి లేపాక్షి గ్రామంలో మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తన అన్న రామాంజనప్ప తలపై బండరాయితో మోది అనంతరం మిద్దిపై నుంచి కిందకి తోసినట్లు నిందితుడు తను చేసిన నేరంను ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడి భార్య రాధ లేపాక్షి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా లేపాక్షి పిఎస్ సిఆర్ నెంబర్ 52/2025 103 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి ఈ దినము అనగా 1/4/2025న నిందితుడిని కల్లూరు క్రాస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో నిందితుడి వద్ద ఉన్న నేరం చేయు సమయంలో వేసుకున్న బట్టలు, ఎరుపు రంగు టీషర్ట్, బూడిద రంగు ప్యాంటు స్వాధీనం చేసుకుని కేసుకు సంబంధించిన సాక్ష్యాలను పెద్ద మనుషుల సమక్షంలో నమోదు చేశారు. ఈ కేసులోని ముద్దాయిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు అభినందించారు. పోలీసుల విజ్ఞప్తి: ప్రజలు తమ గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. లేపాక్షి మండలంలో పాతూరులో జరిగిన గొడవల్లో 30/3/2025 రాత్రి 10 గంటలప్పుడు అన్నదమ్ములైన అశ్వర్తప్ప, రామాంజనేయులు ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో అశ్వర్తప్ప వాళ్ళ అన్న అయినటువంటి రామాంజనేయుల్ని కొట్టి మెట్లపై నుంచి దొబ్బడం జరిగింది. ఆ దొబ్బితే ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో హిందూపురం చేర్చడం జరిగింది. హిందూపురం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దానిపై లేపాక్షి క్రైమ్ నెంబర్ 52/25 కేసు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈరోజు అశ్వర్తప్ప మర్డర్ కేసు ముద్దాయినటువంటి అశ్వర్తప్పని కల్లూరు క్రాస్ నందు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము హిందూపూర్ జేఎఫ్సీఎం గారి వద్ద హాజరుపరచడం జరుగుతుంది. నమస్కారం.